యూట్యూబ్ శ్రోతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తూ, ఎందుకు ధన్యవాదాలంటే మేము చెబుతున్నటువంటి వేదాంత రహస్యాలతో కూడుకున్నటువంటి బోరు కొట్టించేటువంటి ప్రసంగాలు ఈ రోజుల్లో వీటికి లెక్కించేవారు లేనప్పటికైనా కానీ మా వీడియోలకు కొంతమంది చూస్తున్నారు కాబట్టి, వింటున్నారు కాబట్టి ఆ వినేటి వాళ్లకు చూసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అన్నట్టు. చాలా విషయాలు చెప్తా ఉన్నారు ప్రవచనకారులు, గొప్ప గొప్ప వాళ్ళు హిందీ తెలుగు భాషల లోపల కూడా చెప్తా ఉన్నారు. సుప్రసిద్ధులు అయిపోయినారు వాళ్ళంతా. అయితే వాళ్ళు చెప్పే టాపిక్స్ పండితులు, ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు, కవులు, వాళ్ళు చెప్పేటువంటి అన్నీ చాలా గొప్ప గొప్పగానే ఉండవచ్చు. కానీ మేము మాత్రం వేదాంత విచారానికి ఎక్కువ లెక్క పెడతా ఉన్నాం. తర్వాత మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో విర్రవీగి విజృంభిస్తున్నటువంటి తీరును చూసి కొంచెం కలత చెందిన మనసుతో కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు టైటిల్ ఏంటిదంటే దేవుడు కనిపించడు అనేది మత విశ్వాసం. ఒక లైన్ ఇది. దేవుడు కనిపించడు, దేవునికి ఆకారం లేదు, దేవుడు కనిపించడు అనేది మత విశ్వాసం. దేవుడు తప్ప ఇంకేమీ లేదంటుంది సనాతనం. ఇది టైటిల్ ఈరోజు. దేవుడు కనిపించడు అనేది మత విశ్వాసం, దేవుడు తప్ప ఇంకేమీ లేదంటుంది సనాతనం. క్వైట్ పరస్పర విరుద్ధంగా మనకు ఆ భాష కలుగుతూ ఉందన్నట్టు. ప్రపంచమంతా చాలా కొట్టుమిట్టాడుతున్నటువంటి సమస్యలు ఇవన్నీ. అయితే దీనికి సనాతనం ఏమంటుందంటే దేవుడు తప్ప ఇంకేమీ లేదంటుంది సనాతనం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఆ దేవుడు, ఆ పరమాత్మునికి ద్వితీయంగా ద్వితీయంగా ఇంకొకటి ఏమీ లేదు. చెప్పినే మళ్ళీ మళ్ళీ చెప్పినట్లు అనిపించినా కానీ 1,00,000 సార్లు చెప్పినా పట్టుబడుతుంది అనేటువంటి నమ్మకం లేదు. పట్టుబడినటువంటి వాళ్ళు ధన్యులు. ఎందుకంటే చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తాయి? ఉపనిషద్ విజ్ఞానం అంతా అదే బాణి లోపల విధాలు మార్చి, తత్వం యొక్క విధానం ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు చెప్పే శైలి వేరే. దేవుడు కనిపించడం అనేది మత విశ్వాసం. మతాలు ఏవైతే ఉన్నాయి కదా, దేవుడు నిరాకారుడు, కనిపించడు అంటూ ఉంటారు అన్నట్టు. దేవుడు కనిపించడు కాబట్టి కనిపించేది దేవుడు కాడు, ఇదొక వాదం. దేవుడు కనిపించడు, కనిపించే ఏది కూడా
దేవుడు కాడు. దీనిపైన కొంచెం మాట్లాడదాం మనం. దేవుడు అనే మాట దేవా, సంస్కృత మూల భాష లోపల దేవా. దేవుడు అనేటువంటి మాట డొములతోని దేవుడు అయితే తెలుగులో, దేవా సంస్కృతంలో. మనకు దేవుడు అనేటువంటి పదము ఏదైతే ఉందో ఆ పదములోనే దేవుడు సాకారమా నిరాకారమా అనేటువంటి సారము కూడా పదం లోపలనే ఇమిడి ఉంది. ఎట్లా అంటే దివ్యత్వమే విశిష్టత కలిగి ఉన్నవాడు. దివ్యత్వమే దేవుని యొక్క విశిష్టత. దేవుని యొక్క విశిష్టత దివ్యత్వమైనప్పుడు విరాట్ విశ్వమంతా కేవల దివ్యత్వం యొక్క ప్రతిరూపమై ఉన్నది. మొత్తం విరాట్ విశ్వమంతా దివ్యత్వం యొక్క ప్రతిరూపమై ఉన్నది. ఇప్పుడు విశిష్టత దేవుడిది దివ్యత్వమే అయినప్పుడు, దేవుని యొక్క విశిష్టత దివ్యత్వమైనప్పుడు నీవు చూస్తున్న విశ్వమంతటా ఉన్నది దివ్యత్వం మాత్రమే. అన్నప్పుడు విశ్వం కనిపిస్తుంది కదా, చూచే నీవు కూడా ఉన్నావు కదా, చూచే నీవు కూడా ఆకారంతోనే ఉన్నావు. విశ్వమంతా కూడా ఆకారంతోనే ఉన్నది. ఈ రెండు ఆకారాల అణువు లోపల ఉన్నదంతా దివ్యత్వమే. అణువు లోపల ఉన్నదంతా దివ్యత్వమే. కనిపించని దేవుని యొక్క కనిపిస్తున్న రూపమే దేహం. చాలామంది అంటారు దేహం నశ్వరమైంది, ఇది ఉండదు, ఒకరోజు నాశనం అయిపోతుంది. వాస్తవంగా ప్రపంచంలో ఏది కూడా నశించేటువంటిది లేదు. ఇది మొదలు అర్థం కావాలి మనకు. రూపాంతరం చెందుతున్నది తప్ప నాశనం దేనికి కూడా లేదు. దీనికి విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరించింది అన్నట్టు. కేవలం రూపాంతరం చెందుతూ ఉంటుంది అన్నట్టు. కేవలం రూపాంతరం. ఇప్పుడు నేనున్నా పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహం, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, ఈ 5 భూతాలతో తయారైనటువంటి దేహం కనిపిస్తూ ఉంది. కనిపించకుండా పోయింది అంటే నాశనమైందని అర్థం కాదు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఈ సర్వం లోపల ఉండేటువంటి ఏది కూడా నాశనమయ్యేటువంటిది కాదు. దేహమంతా దివ్యత్వం యొక్క సమాహారమే. ఎప్పుడు దేహం శిథిలమైపోతుందో ఆ శిథిలమైనటువంటి శరీరం అంటే ప్రాణం పోయిన తర్వాత శరీరము నాశనమైపోతుంది అనుకోవడము సాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కాదు, పంచభూతాలతో తయారైనటువంటి శరీరము పంచభూతాల్లో కలిసిపోతుంది అన్నట్టు.
నీరు నీటి లోపల కలిసిపోతుంది, అగ్ని లోపల ఉండే అగ్నితత్వం లోపల కలిసిపోతుంది, వాయువు వాయుతత్వం లోపల కలిసిపోతుంది, భూమి లోపల కలిసిపోయింది, నీరు నీటి లోపల కలిసిపోయినాయి, వాయువు లోపల కలిసిపోయింది, అగ్ని లోపల కలిసిపోయింది, ఆకాశం కలిసిపోయే ప్రసక్తి లేదు. ఇది ఘటాకాశం. ఒక కడవ లోపల ఉండే ఆకాశం పగిలిపోయిన తర్వాత మహదాకాశం అయిపోతుంది. కాబట్టి ఆకాశం కలిసే ప్రసక్తి లేదు, అయిపోయింది, ఎక్కడికక్కడ అయిపోయినాయి. ఇంకా 6వ భూతం లేదు ఇక్కడ. ఏది కూడా నాశనమయ్యేటువంటి వస్తువు లేదు. ఇక కనిపిస్తున్నటువంటి విశ్వం విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఏమైంది? కనిపించని, ఒకప్పుడు కనిపించని దేహమే ఇప్పుడు కనిపిస్తూ ఉంది, మళ్ళీ కనిపించకుండా పోయింది. నిరాకార పరమాత్ముని యొక్క సాకారమే ఈ దేహం. ఎందుకంటే నిరాకార చైతన్యము దేహాన్ని వదిలింది అంటే ఈ ఆకారం ఉండదు, రూపాంతరం చెందిపోతుంది. ఆకారము ఉంది అంటే ఎప్పటి వరకు ఉంది? ఆ ఆత్మ చైతన్యము ఉన్నప్పుడే ఈ దేహముకు ఆకారం ఉంది. ఏది ఉంటే దీనికి ఆకారం ఉందో, ఏది లేకపోతే దీనికి ఆకారము లేదో, ఆ ఆకారము దేనిదైనట్టు, దేని విశిష్టత అయినట్టు అది నిరాకారమైందే సాకారమైంది. సాకారం మళ్ళీ నిరాకారం అయిపోతుంది. కాబట్టి మనకు భగవద్గీత లోపల ఒక శ్లోకం వస్తుంది. ఈశ్వరుడు ఉన్నది ఎక్కడ అంటే సర్వభూతానాం. ఎందుకు భూతం అన్నారు ఈ దేహాన్ని? పంచభూతాలతో తయారైంది కాబట్టి భూతం అన్నారు. ఈశ్వరత్ సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు అన్నట్టు. ఆ పరమాత్ముడు భూతాత్మకమైన శరీరములో, హృదయములో ప్రతిష్ఠితమై ఉన్నాడు కాబట్టి హృద్దేశే అర్జున తిష్టతి. ఎప్పుడో దేహంలో హృదయంలో ప్రతిష్ఠితమైనడంటే ఈ ఆకారం అప్పటి వరకే ఉంటుంది అన్నట్టు. ఆత్మ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు దేహం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి కనిపించని ఆత్మే దివ్యమైనటువంటి అనేక మహిమలతో కూడుకున్నటువంటి శరీరమైంది. చూడండి, మామిడి చెట్టుకు సంబంధించిన పీచు ఉంటుంది, దానికి విత్తనానికి సంబంధించినటువంటి. అందులోపల తీయదనం ఉండదు, పుల్లదనం ఉండదు, ఏమీ ఉండదు. పీచు లోపల ఆకులు ఉండవి, కొమ్మలు ఉండవి, రెమ్మలు ఉండవి, ఏమీ ఉండవు అన్నట్టు. అయితే భూమి లోపల మనం విత్తిన తర్వాత ఏమీ లేని దాంట్లో ఏ ఆకారమే లేదు. ఆ తొక్కుకు అది తన పాటికి తనున్న సూక్ష్మ రూపం లోపల అన్నట్టు. దాని టెంక పీచు అంటారు కదా, తన దాని లోపల తాను అక్కడ చెట్టు లేదు, ఏమీ లేదు. అయితే ఎప్పుడది వృక్షమైందో ఆ వృక్షం దేని యొక్క రూపాంతరం? బీజం యొక్క రూపాంతరం. అందుకే బీజం మాం సర్వభూతానాం అని చెప్పాడు అన్నట్టు.
సర్వభూతాలంటే చరాచర సమస్తమైనటువంటి భూతములకు బీజమును నేనే. బీజములో వృక్షము కనిపించదు, కనిపించే వృక్షము బీజము యొక్క రూపాంతరమే. వృక్ష బీజన్యాయం ఏ శాస్త్రవేత్తలు దీని కాదంటారో చూడండి మీరు. వృక్షము బీజములో కనిపించదు, కానీ బీజ కారణమైనటువంటి వృక్షం, బీజమాం సర్వభూతానం అంటే బీజమే ఈ వృక్షానికి కారణమైంది. వృక్షం లోపల ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చూస్తున్నాం కదా మనం మొత్తం మీద. ఆ ప్రత్యేకతలకు ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పూత, కాత, ఈ ఫలము ఇవన్నీ ఏవైతే ఉన్నాయి కదా మొత్తం మీద, ఇప్పుడు బీజ సంబంధం కానివని అనగలుగుతామా? అనలేము, అంగీకరించవలసిందే. బీజములో కనిపించని వృక్షము విత్తిన తర్వాత వృక్షమై కనిపిస్తుంది అంటే బీజమాం సర్వభూతానం. అదే రీతిగా ఆ బీజ కారణంగానే ఈ భూతాలన్నీ ఉన్నాయి ప్రపంచం లోపల. సర్వభూతానం ఈశ్వర సర్వభూతానాం హృదయేషార్జున తిష్టతి. అన్ని భూతాల హృదయం లోపల ప్రతిష్ఠితమవుతున్నది అయినది ఈశ్వర శక్తే. చూడండి, కొంచెం భగవద్గీతను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే పరమాత్ముడు ప్రత్యక్షమే అయి ఉంటాడు మీకు. 10వ అధ్యాయం లోపల 20వ శ్లోకంలో బహుశా అంతకు మొదలు శ్లోకాల లోపల అర్జునునికి ఒక ప్రశ్న వస్తుంది. నేను ఏ రూపమును ధ్యానిస్తే నిన్ను ధ్యానించినట్లయితుంది అని చెప్పి. చాలా కీలకమైన విషయాలు. నేను ఏ రూపాన్ని ధ్యానిస్తే నిన్ను ధ్యానించినట్లయితుంది అనేటువంటి ఒక ప్రశ్న అర్జునుడు కృష్ణునికి ఇస్తాడు అన్నట్టు. అంటే ఏ రూపమని చెప్పదు, ఏ రూపమును నువ్వు ధ్యానిస్తావు, ఏ రూపమును ధ్యానిస్తే నా రూపం నువ్వు ధ్యానించినట్టయితుంది అనే ప్రశ్న కదా. కాబట్టి విను అంటాడు అన్నట్టు. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత. అంటే నీ ఆత్మను నేను, అహం ఆత్మా గుడాకేశ. నా అడ్రస్ ఎక్కడుంది? నీ ఆత్మే నా అడ్రస్. నా ఆత్మ నేను, నేనే ఆత్మ. ఆ ఆత్మ నీ ఆత్మ. అహం ఆత్మ, నేను నీ ఆత్మను. సర్వభూతాశయస్థిత. అందరే పంచభూతాత్మకమైనటువంటి దేహములో ఆత్మరూపకంగా ఉన్నటువంటిది నేనే. సర్వభూతాశయస్థిత. సర్వభూతాశయస్థితలో మన రెండు వస్తాయి. ఒకటి చర, రెండవది అచర. చరాచరమైనటువంటిది మొత్తం సర్వభూతాలని అంటారు మొత్తం. అహం ఆదిశ్చ అంటే కనిపిస్తున్న రూపముకు మొదలు, మధ్యం చ ఈ రూపకంగా కనిపిస్తున్నటువంటి మధ్యదశ, భూతానాం అంతయేవచ్చ మళ్ళీ ఈ రూపము నిరూపం అంటే ఈ కనిపిస్తున్నది కనిపించకుండా పోతున్నది అన్నట్టు. కనిపిస్తున్న దానికి పూర్వము కనిపించకుండా ఉన్నది నేనే, ప్రస్తుతము కనిపిస్తూ ఉన్నటువంటిది మధ్యస్థ దశ నేనే, తర్వాత కనిపించకుండా పోయేటువంటి దశ ఏదైతుందో భూతానం
అంత ఇవ్వచ్చు. అంతిమ దశ కూడా నేనే. కాబట్టి ఇంకా ఏమిటి ధ్యానిస్తావు? దేవునికి రూపం ఉందా రూపం లేదా తెలుసుకో. ఇంతటితో నాగకుండా ఇంకా కొంచెం ముందుకు ప్రాక్టికల్గా పోవాలని చెప్పేసి అర్జునుడు 11వ అధ్యాయం లోపల కూడా ఒక ప్రస్తావన వస్తుంది అన్నట్టు. నీ రూపము చూచేటందుకొరకు నాకు సాధ్యమవుతుందని నీవు అనుకుంటే నీ యొక్క రూపాన్ని నాకు చూపుము. ఇక్కడేముంది, దేవుడు కనిపించాడు అని అంటారు కదా, మతాలు ఇట్లా అంటున్నాయి అన్నట్టు. అయితే ఇది నేను చెప్తున్న సనాతనం, భగవద్గీత సనాతన హృదయం అన్నట్టు. నీ రూపమును నేను చూడాలనుకుంటున్నా, అది నిజంగా చూపుకు సాధ్యమయ్యి నేను చూడగలుగుతానా అంటే మరి నాకు చూపి అంటాడు అన్నట్టు. అంటూనే సమాధానంగా ఏమొచ్చింది? పశ్యమే పార్థ రూపాణి. అర్జున చూడు, రూపాణి అంటే రూపములను, శత శోవథ సహస్రశః, నూర్లు వేలు అనంత రూపాలు. సహస్ర అనే దానికి 2 అర్థాలు వస్తాయి అన్నట్టు. 1000 వస్తుంది, అనంతం కూడా సహస్రాన్ని వాడతానన్నాడు. పశ్చిమే పార్శత శోవథ సహస్రశః నానా విధాని. విశ్వం యొక్క వర్ణన నానా విధాని. సూర్యుడు ఒక విధం, చంద్రుడు ఒక విధం, పృథ్వీ ఒక విధం, వాయువు ఒక విధం, అగ్ని ఒక విధం, ఆకాశం ఏమి మొత్తం ఎన్ని విధాలు ఉన్నాయి. గ్రహాలు, సౌరమండలాలు, అంతరిక్షం లోపల ఏమున్నాయో ఎక్కడున్నాయో అద్భుతమైన వింతలుతో కూడుకున్నటువంటి ఈ విరాట్ విశ్వం శతశోవత సహస్రం నానా విధాని. ఇట్లా ఎన్నో లక్షల రూపాయలని. ఏది ఉన్నప్పటికైనా దివ్యాని. నీవేది చూసినప్పటికైనా కానీ దేవుడు అన్నాం కదా, దేవుని యొక్క రూపం ఎక్కడ ఉంటుంది? దివ్యత్వం ఏదైతే ఉన్నదో దివ్యాని. ఏ రూపం చూడు దివ్యమైందే ఉన్నది. ఏది చూడు అంత దివ్యమే. అంటే ఏంటి దివ్యం అంటే? ఉన్నది ప్రత్యక్ష అనుభవం లోపల ఉన్నది. నానా విధాని దివ్యాని, దివ్యమైనటువంటిది దివ్యాని. నానా వర్ణాకృతినిచ. ఆ దివ్యత్వము, దేవుని యొక్క దివ్యత్వం యొక్క రూపమే ఈ యొక్క విశ్వం అన్నట్టు. ఇందులోపల ప్రతిదీ దివ్యమైందే ఉన్నది అన్నట్టు. చూస్తున్న నీ కళ్ళలో దివ్యత్వం, కనిపిస్తున్న విశ్వంలో దివ్యత్వం, విశ్వంలో ప్రతి పరమాణును పరికిస్తే కూడా దివ్యత్వం. ఈ రకంగా దేవుని యొక్క దివ్యత్వమే శక్తి. దేవుని యొక్క దివ్యత్వం అంటే శక్తి రూపాంతరమే విశ్వం ఈ రకంగా తయారైపోయింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. దివ్యత్వం అంటే ఎట్లుంటుంది? ఉన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్నది, అనుభవం లోపల ఉన్నది, పట్టుకోవడం లేదు మనం. పశువుల పేడని తీసుకోండి, నమ్ముతారా మీరు ఎవరైనా? దివ్యత్వం పశువుల పేడ లోపల కూడా ఉందంటే ఎక్కడెక్కడ దివ్యత్వం ఉందో అక్కడక్కడంతా దేవుని యొక్క వైశిష్ట్యమే దివ్యత్వం అన్నట్టు. దేవుడు నిరాకారుడు, వాని దివ్యత్వం అంతా సాకారం. పశువుల పేడని తీసుకోండి, చిన్న విషయము, మనకు అంత బాగా అనిపించకపోయినప్పటికైనా కానీ ఏమిటి దివ్యత్వం అందులోపల ఉన్నటువంటిది? ఒక 4 ఎకరాల పొలం ఉన్న రైతు, ఆ పశువులు ఉన్నాయి, ఆ పేడంతా తయారు చేసేసుకున్నాడు. తయారు చేసి పొలంలో వేయాలనుకుంటే అదంతా 2 ఎకరాలకే సరిపోయింది.
ఇంకా 2 ఎకరాలు ఖాళీ ఉన్నాయి. సరే ముందు చూద్దాం అనుకున్నాడు, మొత్తం విత్తేసిండు, పంటను విత్తేసిండు. పంట పక్వానికి వచ్చి దాన్ని తరలించే టైం లోపల పేడ బాగా వేసినటువంటి పొలములో 20 బస్తాల కందులేనాయి. 20 బస్తాల కందులేనాయి. సేమ్ భూమి, ఏమి వ్యత్యాసం లేవు. వాడికి అందిన వర్షం అంతే ఉన్నది, భూమి అంతే ఉన్నది, అంతరకృషి అంతే ఉన్నది. కానీ ఎక్కడ పేడ వేయలేదో అక్కడ మాత్రం 10 బస్తాలే అయినాయి. సేమ్ వైశాల్యం ఉన్న భూమి. అక్కడ 20 బస్తాలు, ఇక్కడ 10 బస్తాలు. మనిషి ఆలోచిస్తే మనకు చాలా ఆనందం ఉంటుంది అన్నాడు. ఈ 10 బస్తాలంటే 20 క్వింటాలు అంటే ఆ 2 ఎకరాల్లో 20 క్వింటాలు అయినాయి, ఈ 2 ఎకరాల 10 క్వింటాలు అయినాయి అన్నట్టు. ఇంకా 10 పెరగడానికి కారణం ఏమిటి? పేడ. పేడ దేంట్లో రూపాంతరం చెందింది? కందులుగా రూపాంతరం చెందింది. నమ్ముతామా ఎవరైనా మనం ఈ దివ్యత్వాన్ని? పేడ లేని కారణంగా 10 క్వింటాలే లేని 2 ఎకరాల లోపల, పేడ కారణంగా 20 క్వింటాలు అయినాయి. అంటే పేడ ఏ రకంగా రూపాంతరం చెందింది? అక్కడ కందుల రూపం లోపల ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నది. పేడ కారణంగానే నాకు 20 బస్తాలైనా అంటాడు అన్నట్టు. పేడ లేని కారణంగా 10 బస్తాలైనా, మిగతా 10 బస్తాలు పేడ రూపాంతరమే కదా. నమ్ముతామా? నమ్మలేము. సృష్టిలో ఇలాంటి మహిమలు, దివ్యత్వాలు సమాహారమే ఈ యొక్క విశ్వం. చూస్తున్న నీలో అద్భుతాతి అద్భుతమైనటువంటి దివ్యత్వం ఉంది. నీ ద్వారా గాంచబడుతున్న విశ్వం లోపల కూడా అంతా దివ్యత్వం ఉంది. అందుకే ఏమన్నాడు? నానా విధాని దివ్యాని పశ్యమే పార్థ రూపాణి. ఈ అధ్యాయం పేరే చాలా అద్భుతంగా ఉన్నది అన్నట్టు. ఏముంది అధ్యాయం పేరు? విశ్వరూప సందర్శన యోగం. అంటే నీ రూపాన్ని నాకు చూపు అంటే, అయ్యా నాయన, ఏ విశ్వాన్ని నువ్వు చూస్తున్నావో అదే నా రూపం రా నాయన. పదార్థంగా చూస్తున్నావు, దాన్ని పరమార్థంగా చూడు. పేడను పదార్థంగా చూస్తే పేడ, పరమార్థంగా చూస్తే అది కందులుగా కన్వర్ట్ అయిపోయింది అన్నట్టు. మొత్తం మీద మార్పు చెందిపోయింది. ఈ ప్రాసెస్ సృష్టిలో ఎంత అద్భుతంగా ఉన్నది ఏమైనా గమనిస్తున్నామా? మనం గమనించడం లేదు. మట్టిలో ఔషధి శక్తి నిరాకారం లోపల ఉన్నది. భూమి మట్టి లోపల ఎంత తవ్వినా మట్టే ఉన్నది, కానీ కనిపించని ఒక ఔషధి శక్తి భూమి లోపల ఉన్నది. అది కనిపించదు. ఆ ఔషధి శక్తిని నువ్వు చూడాలంటే నీవు విత్తిన బీజాలు అంకురించి మంచి పంటగా అయినప్పుడు చూడు. ఆ ఔషధి శక్తి, నిరాకారమైన ఔషధి శక్తి రూపాంతరమే పుష్కళమైనటువంటి పంట. ఎంత ప్రత్యక్షంగా ఉన్నది. నానా విధాని దివ్యాని అంటే అట్లా ఏ విధము చూడు నాయన, అది దివ్యమైందే ఉన్నది. కనిపించని ఔషధి శక్తి సస్యరూపం లోపల మనకు కనిపిస్తూ ఉన్నది అన్నట్టు. మరి ఇప్పుడు ఆ నిరాకార ఔషధి పుణ్యోగంధ పృథివ్యాంచ అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే భూమి లోపల ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఈ ఔషధి తత్వం ఏదైతే ఉన్నదో నేనే అని చెప్పేసి అన్నాడు. నిన్ను ఎక్కడ చూడాలి? కనిపించకుండా కనిపిస్తున్నావు కాబట్టి ఎక్కడ నువ్వు కనిపిస్తావు అక్కడ చూడాలి. అధ్యాయం పేరే విశ్వరూప సందర్శన యోగం. విశ్వాన్ని అందరము దర్శిస్తున్నాం పదార్థ రూపకంగా. విశ్వాన్ని, విశ్వంలో ఉండేటువంటి దివ్యత్వమును దర్శించడానికి నీ లోపల జ్ఞానం కావాలి.
అందుకే చెప్పిండు అక్కడ, నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్చిమే యోగమైశ్వరం. అంటే ఇక్కడ నతుమాం శక్యసే ద్రష్టుం, భూమిని మట్టిగా చూస్తున్నంతసేపు అది పదార్థ దృష్టి, జ్ఞాన దృష్టి కాదది. శక్య అనేనైవ స్వచక్షుష, నీ చర్మచక్షువులు ఏవైతున్నాయి కదా, ఈ పదార్థాన్ని మాత్రమే చూడగలుగుతాయి. దీనికి జ్ఞానము తోడైతే పదార్థమే పరమార్థంగా మారిపోతుంది. ఆ నేపథ్యం లోపలనే దివ్యం దదామి తే చక్షు, తెరుచుకో, దివ్యత్వాన్ని దర్శించేటువంటి ఈ సాకార విశ్వం అంతటా ఉన్నది దివ్యత్వమే. ఆ దివ్యత్వాన్ని దర్శించేటువంటి ఆ జ్ఞాన నేత్రం తెరుచుకొని చూస్తే దాని పేరు సందర్శన. అందరూ చూసేది దర్శన, దర్శనానికి జ్ఞానం తోడైతే అది సందర్శన. అప్పుడు విశ్వరూప, నా రూపం ఏమిటిది? విశ్వమే, విశ్వరూప. ఎందుకైంది? దర్శనం కాదు, సందర్శనం చేసినావు. ఇప్పుడు మీకు 2 విషయాలు చేయిస్తే మొత్తం మీద. ఇప్పుడు పేడను పేడగా చూసినప్పుడు అది పేడనే, కానీ జ్ఞానము తోడైనప్పుడు 10 క్వింటాళ్ళకు బదులు 20 క్వింటాళనే అంటే ఆ 20 మిగతా 10 క్వింటాళ పరిణామం మిగతా 10 క్వింటాళ్ళు అయితే అదనంగా పండినాయి కదా, అది పేడలో దాగినటువంటి దివ్యత్వం అన్నట్టు. ఇందు కలడు అందు లేడని సందేహం వలదంటే అది అన్నట్టు. ఎక్కడో ఉన్నాడు ఎక్కడో లేడని కాదు. ప్రపంచాన్ని జ్ఞాన దృష్టితో చూస్తే ఈ విశ్వమంతా ఈ రూపం ఏదైతుందో మనకు జ్ఞాన దృష్టితో చూస్తే ఎక్కడ పడితే అక్కడ దివ్యత్వమే ఉన్నది. ఇంకా వేరే ఎక్కడనో మనము ఒక ఆలోకం లోపల స్వర్గం లోపల ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు దేవుడు అంటే దేవుడు లేని చోటెక్కడ, చోటు అన్నప్పుడే రూపం వచ్చేసింది. ఈ రకంగా విశ్వరూప సందర్శన యోగం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని చెప్పేసాడు 7వ అధ్యాయం లోపల 7వ శ్లోకం మీద. అయితే అంతకు మొదలు పరాప్రకృతి అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే జ్ఞానపూర్వకమైనటువంటి జీవతత్వం, దేహం లోపల దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యం యొక్క రూపాంతరం ఏదైతే జీవమైందో ఇది పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే కనిపిస్తున్నటువంటి శక్తి ప్రధానమైనటువంటి యావత్ విశ్వం అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే దృక్కు, ఏది చూస్తున్నదో అది పరాప్రకృతి. ఈ చూపుకు ఏది కనిపిస్తూ ఉన్నదో అది అపరాప్రకృతి. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి భూమి, రాపు, అనలో, వాయు ఇదంతా. ఈ 2 ఇట్లా విడివిడిగా చెప్పి 7వ శ్లోకంలో ఏమంటే మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. నాకంటే వేరుగా పరా అయితేమి అపరా అయితేమి ఏదైతే ఏమి, మత్తః పరతరం నాణ్యత, నాకు ఇతరంగా కించిదస్తి ధనంజయ అంటే కించిత్తు కూడా నాకు ఇతరంగా లేదు. అంటే అర్థం నీకు ఇతరంగా లేదు అంటే పర అపర 2 ప్రకృతులకు నీవే కదా కారణం. కాబట్టి కనిపిస్తూ ఉన్నటువంటి విశ్వం ఏదైతుందో అట్లా. తర్వాత యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున 10వ అధ్యాయంలో ప్రస్తుతం. యచ్చాపి సర్వభూతానాం, భూతానం అంటే ఇక మళ్ళీ పర అపర ప్రకృతులు 2 కలిసిపోయినాయి అన్నట్టు. బీజం తదహమర్జున, బీజం మాం సర్వభూతానాం అని అక్కడన్నాడు.
ఇక్కడ యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున అంటున్నాడు అన్నట్టు. అంటే కనిపిస్తున్న విశ్వానికి బీజము నేనే అంటున్నాడు అన్నట్టు. బీజము నేనే అన్నప్పుడు వృక్షానికి కారణమైంది బీజమే. బీజంలో వృక్షం కనిపించదు, కానీ కనిపించే వృక్షము బీజానికి ఇతరం కాదు. అట్లాగే చరాచర యచ్చాపి సర్వభూతానం అన్నిటికీ కారణమైనటువంటి బీజరూపమైనటువంటిది నేనే అని ఎప్పుడైతే చెప్తున్నాడో పరమాత్ముడు, బీజం నివ్వైనప్పుడు నీ లోపల నుండే చరాచర విశ్వం వచ్చేసింది కదా అన్నప్పుడు వృక్షానికి బీజానికి నేను బీజంనే నమ్ముతా, వృక్షంను నమ్మ అంటే అది ఏం బుద్ధి అనాలే మనది. అందుకే బీజం తదహం అర్జున. ఈ రకంగా మనకు దేవుడు తప్ప ఇంకేమీ లేదంటుంది సనాతనం అనేదానికి. ఇది ఒక సపోర్ట్ అన్నట్టు. ఇట్లా ఎన్నో ఉపనిషత్తుల లోపల మంత్రాలు ఉన్నాయి. తర్వాత రుద్రం తీసుకోండి, రుద్రాధ్యాయం తీసుకోండి, గాయత్రి మంత్రం తీసుకోండి. వేదాల లోపల మనము యజ్ఞ యాగాదుల లోపల వాడబడేటువంటి ఫలశ్రుతి, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, రకరకాల సూక్తాలు ఎన్నో ఉన్నాయి. ఉక్తము ఈజ్ ఈక్వల్ టు సూక్తం. అంటే ఉక్తం అంటే చెప్పడము, అంటే ఉన్న రహస్యం అంతా చెప్పడం అన్నట్టు, మంచి మాట చెప్పడం. అంటే మంచి మాట. ఇటువంటి సూక్తాలు ఏవైతే వేదాల నిండా ఉన్నాయో అందులోపల అత్యధిక శాతం పరమాత్ముని యొక్క వైభవ వర్ణన అంతా ఈ విరాట్ విశ్వం లోపలనే, ఈ విశ్వానికి సంబంధించిన వర్ణననే ఇంద్ర, వరుణ, అగ్ని రకరకాల పేర్లు పెట్టి వాళ్ళైతే వర్ణన చేసినారు వేదం లోపల. అదంతా ఇడమరిచి మనం కనుక బాగా అర్థం చేసుకుంటే ఏమర్థం అయిపోతుందంటే, దేవుని నిరాకారమైనటువంటి కనిపించని దేవుని యొక్క కనిపించే ఈ విశ్వం ఏదైతే ఉందో విశిష్టతలన్నీ విశ్వం లోపలనే ఉన్నాయి అన్నట్టు. అందుకే శక్తి విశిష్టము అని అన్నాం మనం. శక్తి విశిష్ట అద్వైతం అంటే పరమాత్మని యొక్క విశిష్టత శక్తి. పరమాత్మని యొక్క విశిష్టత ఏంటంటే శక్తి. పదార్థం నుంచి పదార్థం యొక్క విశిష్టతను వేరు చేయలేం. ఆ శక్తి జీవ జగద్రూపం లోపల ఉన్నది. ఇప్పుడు జీవ జగద్రూపాలన్నీ శక్తిగా మారిపోతాయి. శక్తి పరమాత్మని యొక్క విశిష్టత అయి ఉన్నది. పదార్థం ఉన్నప్పుడు పదార్థం యొక్క విశిష్టత ఉంటుంది. దేవుడు ఉన్నప్పుడు దేవుని యొక్క దివ్యత్వమే దేవుని యొక్క విశిష్టత అన్నట్టు. దివ్యత్వం యొక్క ప్రతిరూపమే ఈ విరాట్ విశ్వం, దృశ్యాలన్నీ మొత్తం మీద. ఇంత విస్పష్టంగా చెప్తా ఉన్నది వేదం మనకు. దేవుడు తప్ప ఇంకేమి లేదంటుంది సనాతనం అంటే వేదం. ఇక దేవుడు కనిపించడం అనేది మత విశ్వాసం. ఇదొక విచిత్రమైనటువంటిది అన్నట్టు. కనిపిస్తున్నది ఏది కూడా మేము నమ్మము అంటే, కనిపిస్తున్నది దేవుడు కాడు అన్నదే సత్యమైతే నీ నిలకడనే కనిపిస్తున్న దాంతోనున్నదప్ప. ఆహారం కనిపిస్తూ ఉంది, ఆహారాన్ని ఇచ్చే భూమి కనిపిస్తూ ఉంది, అగ్ని కనిపిస్తూ ఉన్నది, అగ్నికి మూలమైనటువంటి సౌరశక్తి కనిపిస్తూ ఉన్నది, వాయువు కనిపించకున్నా అనిపిస్తూ ఉంది, జలము కనిపిస్తూ ఉంది, నీ జీవనానికి ఆధారమై ఉన్నది అన్నట్టు. కనిపించేది ఏది కూడా మేము దేవుడు అని నమ్మము అని అంటే, కానీ దేవుడు ఎక్కడున్నాడో ఏమని పిలుస్తున్నావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కానీ నీ మనుగడ కొనసాగుతుంది అంటే కనిపిస్తున్నటువంటి విశ్వంతోనే నీ మనుగడ కొనసాగుతూ ఉంది.
నీ జీవనాధారమైనటువంటిది కనిపిస్తున్నటువంటి పంచభూతాత్మకమైన ప్రకృతే. తెలిసినా తెలియకున్నా నీ నోటితోని ఎక్కడో ఉన్న దేవుణ్ణి పిలుస్తూ ఉన్నావు. ఆ దేవుడు వచ్చిండో లేదో, నిన్ను కాపాడిండో లేదో, ఎందుకు వస్తాడు, ఎందుకు కాపాడుతాడు? నిన్ను కాపాడేందుకు కొరకు విశ్వమే ఆయన రూపమై ఉన్నది. ఏం కావాలనో మొత్తం విశ్వం లోపలనే తీసుకో, బతికిపో. ఈ రకంగా కనిపించడు కనిపించడు అంటారు, కనిపించేది మేము నమ్మము అంటారు. కానీ కనిపించని దేవునితోని కాకుండా కనిపించని విశ్వంతోనే మన మనుగడ కొనసాగుతూ ఉంది. కాబట్టి సాకార నిరాకార ఏకో దేవ. దీని సారాంశం ఏమంటదంటే, వృక్షములో బీజములో వృక్షము కనిపించదు, కనిపించే వృక్షము బీజానికి భిన్నము కాదు. దేవుడు కనిపించడు, కనిపిస్తున్నటువంటి విశ్వము దేవునికి భిన్నం కాదు. ఎందుకు దేవునికి భిన్నము కాదు అంటే, దేవుని విశిష్టత అనబడేటువంటిది అయితే, దేవుని యొక్క విశిష్టత ఏదైతే ఉన్నది కదా, ప్రతి పరమాణువు లోపల విశిష్టత వ్యక్తమవుతూ ఉంది. ప్రతి పరమాణువు లోపల దేవుని యొక్క దివ్యమైనటువంటి శక్తి మనకు చాలా స్పష్టంగా అనుభవం లోపలికి వస్తూ ఉంది. కాబట్టి కనిపించని ఆ దేవత్వమే దివ్యమైన శరీరంలో ప్రకాశిస్తున్నది. కనిపించని ఆ దేవత్వమే విరాట్ విశ్వంలో ప్రకాశిస్తున్నది. కాబట్టి సనాతనం లోపల అందుకే సర్వం ఖలువిదం బ్రహ్మ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సర్వమితి వాసుదేవ అంతర్బహిష్ట తత్సర్వం. ఎంత బాగుంది ఇది! అంతర్బహిష్ట తత్సర్వం, లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది సర్వం. వ్యాపించినటువంటిది వ్యాప్య నారాయణ స్థిత. ఆ పరమాత్మ తత్వమే అంతర్బాహ్యాల లోపల వ్యాపించి ఉన్నది. అందుకే ప్రహ్లాదుడు ఏమంటాడు, ఇవన్నీ కలగలుపు చేసుకొని ఇందు కలడు. ఇందు అంటే దేహంలో కలడు. దేహం లోపల ఉన్నాడు, ఎక్కడనో ఉన్నాడు అనుకుంటా కూర్చోకు. ఇందు కలడు, అందులేడని సందేహం వలదు. ఎందులో? విరాట్ విశ్వం లోపల. అందు అంటే విశ్వము, ఇందు అంటే దేహం. విశ్వం యొక్క సూక్ష్మరూపమే దేహం అన్నట్టు. ఇందు కలడు, అందులేడని సందేహము వలదు. నీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదికి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఇందుకలడనే సందేహము వల్ల నీకు అనుమానం ఇవ్వద్దు. చక్రి అంటే ఈ ప్రపంచాన్ని మొత్తము తింపుతున్నటువంటి వాడు. సర్వోపగతుడు, అన్నిటిలో ఉపగతమైనటువంటి వాడు. ఎందెందు వెదికి చూసిన అంటే దృష్టిం జ్ఞానమయం కృత్వ అంటే నీ దృష్టికి ఇంతమోలు చెప్పినట్లు చర్మచక్షువులకు జ్ఞానచక్షు తోడైపోతే ఎందెందు వెదిగే చూచిన అందందే కలడు. వెతకడం అంటే జ్ఞానాన్ని అప్లై చేయడము. అందందే కలడు, అన్నిట్లోపల ఉన్నాడు. దానవాగ్రని వింటే. నాయనా, నువ్వు వింటే, నీకు జ్ఞానం ఉంటే, నువ్వు వింటే దేవుడు తప్ప ఎక్కడ ఏమి కూడా నీకు చూడడానికి లేదు ప్రపంచం లోపల. అందుకే సర్వము ఖలువిదం బ్రహ్మ అన్నారు. అది నిరూపించిండు కూడా ఎవరు? ప్రహ్లాదుడు. ఈ రకంగా దేవుడు కనిపించడు అనేది మతాలు అట్లనే కొనసాగుతున్నాయి. ఆ మతాలన్నీ మొత్తం మీద ఒక సనాతనం లోపలనే దేవుని యొక్క ప్రత్యక్ష దర్శనం అనేటువంటిది విశ్వరూపం లోపల వాడు విశ్వరూప సందర్శన యోగం అని దాని పేరు. ఈ విశ్వాన్ని దర్శిస్తుంటే పదార్థం, సందర్శిస్తే పరమార్థం, సందర్శన యోగం. ఈ రకంగా ఉపనిషత్ మంత్రాలు తీసుకోండి, వేద మంత్రాలు తీసుకోండి, బోధిత భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి, మొత్తం మీద గీతలు ఉన్నాయి, అవన్నీ తీసుకోండి. అన్నిటి లోపల కొంచెం జ్ఞానం అప్లై చేసి మనం చదివితే అపరోక్షానుభూతి అని అన్నట్టు. అపరోక్షానుభూతి అంటే పరమాత్మని యొక్క అనుభూతి
ప్రత్యక్షము నాయన, అది దాచుకొని మూసుకొని లేదు. నీకు కావాల్సింది జ్ఞానము. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఎన్ని కావాలంటే అన్ని సూత్రాలు ఉన్నాయి. కాబట్టి సారాంశం ఏమన్నదంటే, దేవుడు తప్ప ఇంకేమీ లేదంటుంది సనాతనం. జ్ఞానికి అజ్ఞానికి ఉండే వ్యత్యాసం కూడా ఇంతే. అజ్ఞానికి దేవుడు ఎక్కడా కనిపించడు. జ్ఞానికి దేవుడు తప్ప ఇంకా ఏమీ కనిపించదు. ఇదే జ్ఞానానికి అజ్ఞానానికి ఉండేటువంటి వ్యత్యాసం. ఇటు అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు సనాతనం ఇస్తుంది. దేవుడు కనిపించడు అనేటువంటి వాడు జ్ఞాని కాడు. వాళ్ళ విశ్వాసాలు ఏమున్నా కానీ ఉద్దర విశ్వాసాలు అవన్నీ అనేటువంటి విషయం ఆయా మత గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ వాళ్ళకి సత్యాలు గోచరం అయిపోతాయి. కానీ వాళ్ళకు ఒక అలవాటు పడిపోయింది. లోతుకు పోయే అవసరం లేదు. వాడు లోతుకు పోరు. పైనే బురిడీలు కొట్టించుకుంటా మేము ఇది నమ్మము అది నమ్మము అట్లా ఇట్లా అనుకుంటేనే టైంపాస్ చేసేస్తారు. సరే, వాళ్ళ ఇష్టం. కనిపించడం అనేది వాళ్ళ విశ్వాసం అయితే కనిపించకుండానే ఉండుగాక, కళ్ళ పట్టిలు కూడా అట్లనే ఉండుగాక. మత విశ్వాసాలు మనకేం చేసేది ఉంది? దేవుడు తప్ప ఇంకేమి లేదంటుంది సనాతనము. అది ప్రత్యక్షంగా ప్రతి మంత్రం లోపల కూడా దాని భావం అనేటువంటిది అభివ్యక్తమైంది అవుతున్నది. కాబట్టి ఇది సనాతనానికి సనాతనేతర మతాలకు ఉండేటువంటి వ్యత్యాసం. అనుభవం లోపల తెచ్చుకోండి, జీర్ణించుకోండి, పరమ ఆనంద పరవశులు కండి. ధన్యవాదాలు.